హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కోల్కతా డైరీస్. డే 3 వీడియో పార్ట్ 2 అనమాట. మార్నింగ్ అంతా ఇంకా ప్లేసెస్ అన్నీ తిరిగేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అలాగా ఎకో పార్క్ వెళ్దామని చెప్పి దారిలో ఇలా లిట్టి విట్టి అనేది కనపడింది. మా రూమ్ నుంచి బాగా దగ్గర అనమాట. లిట్టి అనేది ఒక బీహార్ ఫుడ్, బాగా పాపులర్. ఇక్కడ బీహార్ పీపుల్ కూడా ఉంటున్నారు కోల్కతాలో. ఇదేంటంటే వీట్ ఫ్లోర్తో చేస్తారు. లోపల వచ్చేసరికి మనకి వేరుశనగ పొడి అయితే పెడతారు. దీన్ని చికెన్ కర్రీతో కానీ వెజ్ కర్రీతో కానీ తింటారు. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎకో పార్క్ అయితే వచ్చేసాము. ముందు రోజు అయితే వచ్చాం కానీ మొత్తం టోటల్గా అయితే కవర్ చేయలేదు. ఇంకా అందుకని ఇవాళ అయితే కొంచెం ఎర్లీగా వచ్చాము. 3:30 ఆ టైంకి అయితే వచ్చేసాము. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది చూసారా, ఇది కొంచెం తర్వాత ఎక్కొచ్చులే అని చెప్పి ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళిపోయాం. పెడల్ బోటింగ్, సన్సెట్ చూస్తూ అలా పెడల్ బోటింగ్ చేస్తే చాలా బాగుంది. వెదర్ అయితే కొంచెం ఇవాళ ఎండ కొంచెం తక్కువే ఉంది, పర్వాలేదు. ఇంకా అలాగ పెడల్ బోటింగ్ చేస్తూ ఇంకా 6 ఆ టైం అయిపోయిందనమాట. ఇంక ఈలోపు అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాము టాయ్ ట్రైన్కి. టాయ్ ట్రైన్ రావడానికి చాలా టైం పట్టేలా ఉంది, అందుకని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము టాయ్ ట్రైన్ కోసం. దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే మేము ఎక్కబోయే టాయ్ ట్రైన్. ఇది ఎక్కితే చాలా వరకు ఇంకా మొత్తం చెరువు చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తుంది. దారిలో ఇక ఈఫిల్ టవర్ అయితే ఉంది, రెప్లికా, చాలా బాగుంది దూరం నుంచి అయితే చూస్తే. ఇంకా ఫైనల్గా ఇంకా ఈ ప్లేసెస్ అనేది తిరిగి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో అయితే రెడీ టు సర్వ్ అనే హోటల్ అయితే కనపడింది. ఇక్కడ బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు. ఈచ్ బాక్స్ వచ్చేసరికి 120 రూపీస్. ఇది కోల్కతా బిర్యానీ, ఆలు అయితే వేస్తారు. ఇంకా ఫైనల్గా ఇంకా బిర్యానీ తీసుకుని వెళ్తూ ఉంటే దారిలో అయితే ఈ KFC చికెన్ రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఫస్ట్ చూడగానే షాక్ అయ్యాను. తోపుడు బండి మీద KFC అదే ఫ్రైడ్ చికెన్ అయితే అమ్ముతున్నారు. ఇందులో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. పాప్కార్న్ చికెన్, మళ్ళీ వింగ్స్, లెగ్ పీసెస్, అన్ని రకాలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మేమైతే 2 పీసెస్ అయితే తీసుకున్నాము. మళ్ళీ దీని మీద పాప్రికా పౌడర్ వేసి మొత్తం ప్యాక్ చేసి అయితే ఇస్తున్నాడు. చాలా తక్కువ ప్రైజే పడింది, గుర్తులేదు కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్ షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా కోల్కతాలో అసలు స్వీట్స్ అనేది ఇంకా రోజు తింటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతే మళ్ళీ దొరకవు అన్నట్టు తింటున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ దగ్గరలో అయితే సంత అయితే పెట్టారు ఈ స్ట్రీట్ మొత్తము. ఈవెన్ మొక్కలు కూడా అమ్ముతున్నారు. అలాగే వేడివేడిగా చపాతీలు అయితే చేస్తున్నారనమాట. దాంతోపాటు ఈజీగా 10 కర్రీస్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర, తెచ్చి ఇంకా అమ్ముతున్నారు. మనకైతే హైదరాబాద్లో అలా ఉండదు కదా, ఇక్కడ రోటీల వరకే చేస్తారు. అలా కొంచెం ముందుకు వస్తే నేరేడుకాయలు అయితే కనపడినాయి. ఇక్కడైతే కేజీ 50 రూపీసే, చాలా తీగా ఉన్నాయి. నార్మల్గా అయితే మనకు హైదరాబాద్లో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. దాంతోపాటు మామిడికాయలు కూడా కొనుక్కున్నాము. ఇక్కడ ఎక్కువ ఇవే అమ్ముతున్నారు. వీటిని ఏమంటారు